ఐటీ న్యూస్ తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా మొత్తంగా వేడెక్కాయి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కూడా రేపాయి. కావేరీ జిల్లాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉదయనిధి ప్రసంగించారు. అయితే విజయ్ ప్రభుత్వం అసమర్థతతో తమిళనాడుకు చుక్క కావేరీ నీళ్లు కూడా రావటం లేదని నిప్పులు చెరిగారు ఆయన. ఈ క్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తూ ఉండగా కొందరు త్రిష త్రిష అని నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇక దీంతో నవ్వుతూ ఆ ప్రసంగం ఆపిన ఉదయనిధి స్టాలిన్ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే తాను కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఉదయనిధి పరోక్షంగా సీఎం విజయ్ త్రిషను ఉద్దేశించి అన్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். ఇక ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తంజావూరు పోలీసుల బృందం చెన్నై నీలంగరైలోని నివాసం వద్ద ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మండిపడ్డారు. ఉదయనిధిని వెంటనే అరెస్టు చేయాలని, వెనక్కి తీసుకోవాలని కూడా, క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పోలీసుల అరెస్టును జోక్గా తీసుకుంటున్నారని చెప్పారు. తాను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారాయన. తాను తప్పు చేశానో లేదో కోర్టు డిసైడ్ చేస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. தொடர்ந்து எதிர்கட்சி சொன்னா கேட்க மாட்டாங்க. தொடர்ந்து எதிர்கட்சி. ఇక ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తంజావూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును ఆనాడు కరుణానిధి అరెస్టుతో పోల్చుతున్నారు. రాజకీయ కక్షతోనే ఉదయనిధిపై కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. అప్పుడు జయలలిత, ఇప్పుడు త్రిష వెనకుండి నడిపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ప్రజా సమస్యల కంటే రాజకీయ కేసులే ఎక్కువయ్యాయా అన్న విమర్శలు కూడా జోరందుకున్నాయి. రైట్, ఇక ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు సంబంధించి డీటెయిల్ గా అనాలిసిస్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మరి రిపోర్టర్స్ రాజు అలాగే రాము ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్ రాము, మీరు చెప్పండి. అయితే ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకి సంబంధించి డిఎంకే కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి. అందుకే అవన్నీ కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారు టీవీకే పార్టీ అధినేత విజయ్ అనేది కూడా వినిపిస్తోంది. ఏమంటారు? మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా చెన్నై, తంజావూరు కేంద్రంగా హై టెన్షన్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నవి. డిఎంకే కీలక నేత
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలో మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది అనుకోవచ్చు. అయితే ముందుగా ఈ కేసు సంబంధించి మనం చూసుకుంటే ఇటీవలి కావేరీ జలాల సమస్యపై తంజావూరులో డిఎంకే ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ సభలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని సీఎం విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా ప్రాంత రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు త్రిస అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే ఆ సమయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం వివాదానికి కేంద్ర బిందంగా మారేవి. అయితే ఆ వ్యాఖ్యలు సీఎం విజయ్ ను ఉద్దేశించే చేసినవని, అలాగే మహిళలను కించపరిచేలా ఉన్నామని టీవీకే నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో టీవీకే నాయకులు తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కూడా ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ అరెస్టు జరగడానికి ముందు మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. తనపై కేసు నమోదవుతుందని ముందే భావించిన ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం విచారణ జరుగుతుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపై కూడా ఉంది. అయితే ఇక నేను ఎవరి పేరును కూడా ప్రస్తావించలేదని, టీవీకే కావాలనే నా వ్యాఖ్యలను వక్రీకరిస్తుందని, నేను ఏ తప్పు చేశానో అది కోర్టు నిర్ణయిస్తుందని, పోలీసు అరెస్ట్ నేను జోక్లా తీసుకుంటున్నాను కూడా ఆయన న్యాయపరంగా నేను ఎదుర్కొంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలతో డిఎంకే శ్రేణిలో మరింత ఆత్మవిశ్వాసం కూడా కనిపించింది. అయితే టీవీకే మాత్రం తన డిమాండ్ పై వెనక్కి తగ్గలేదు. మొత్తంగా చూసుకుంటే టీవీకి నాయకులు చెప్తున్నది ఏమిటంటే ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా మాట్లాడాలని, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయనిధిని వెంటనే బేసిరతిగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయనిధి తంజావూరును తరలిస్తున్న సమయంలో కూడా రావడం, డిఎంకే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్, కోర్టు పరిసరాలు కూడా చేరుకుని నిరసన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమిళనాడులో ఇలాంటి రాజకీయాలు అనేవి సహజంగానే, ఇలాంటి రాజకీయాలు గతంలో కూడా మనం చూసాం. జయలలిత వ్యవహారంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆమెను చీరలాగి ఆమెని అవమానించడం చూసాం. అదేవిధంగా కరుణానిధిని ఇంటిలో ఉంటున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఆయన ఎత్తుకెళ్లి తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. అంటే తమిళనాడులో రాజకీయ పార్టీలు మారుతున్నప్పుడు కూడా తమిళనాడు తాలూకు రాజకీయ సంస్కృతి మాత్రం మారడం లేదు అనడానికి ఈ యొక్క నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీ కొత్త పార్టీ, ఒక సినీ నటుడు రాజకీయ ఆరంగేట్రంలోనే ఒక రికార్డు స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అయ్యారు. అయితే తమిళనాడు తాలూకా రాజకీయ సంస్కృతి మారుతుందని అందరూ భావించినప్పుడు కూడా ఈ రోజు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారో, రేపు బడ్జెట్ సంబంధించి రాష్ట్ర భవిష్యత్తును కీలకంగా నిర్ణయించే బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ సంబంధించి ప్రతిపక్ష నేతగా ఆయన తన వ్యవసాయం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న మాటను తీసుకొని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది తమిళనాడు సంస్కృతికి అర్థం పట్టేలా ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరంపరే ఇప్పుడు విజయ్ కూడా కొనసాగిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి కూడా లేదు. ఎస్ రాము, అలాగే మీరు హోలో ఉండండి. ఎస్ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, మీరు చెప్పండి. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకి సంబంధించి కూడా ఆయన అరెస్టును రాజకీయంగా డిఎంకే కు లాభం జరగబోతుందా, లేకుంటే ఒక నష్టంగా చూడాలంటారా? ఎస్, ఉదయనిధి స్టాలిన్ అరెస్టు తర్వాత డిఎంకే దీన్ని డిఫెండ్ చేసుకునే విధంగా ఏదైతే వారి డిఎంకే కు లాభం చేకూరేలా వ్యవహరిస్తుందనడంలో ఎట్లాంటి సందేహం కనిపించట్లేదు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నేను ఎక్కడా కూడా ఎవరికి పేరు ప్రస్తావించి మాట్లాడలేదు, ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదు అని చెప్పేసి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మాట్లాడారు. ఎక్కడా కూడా నేను ఎవరిని కించపరచలేదు, ఇవన్నీ కూడా లీగల్ గా కోర్టులో చూసుకుందామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా తమ పార్టీకి లాభం చేకూరే విధంగా కూడా డిఎంకే కూడా ఒక స్టెప్ తీసుకోబోతున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కావేరీ జలాల అంశానికి సంబంధించి, ఎందుకంటే ఒకవైపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి తమిళనాడులో, ఒకవైపు దశాబ్ద కాలాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కావేరీ నదీ జలాల అంశానికి సంబంధించి ఇటు కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే నీళ్లను అక్రమంగా తరలించుకు వెళ్తున్నా కూడా అధికారంలోకి వచ్చినటువంటి విజయ్ పట్టనట్టుగా కూర్చుంటున్నారని చెప్పేసి ఇప్పటికే డిఎంకే విమర్శలు చేస్తా ఉంది. నిన్న ఏదైతే ఆ డిఎంకే ఆధ్వర్యంలో రైతులతో చేసినటువంటి భారీ ఆందోళన ఏదైతే ఉందో, ఈ ఆందోళన తర్వాత డిఎంకే సో ఖచ్చితంగా దీన్ని లాభం చేకూరే విధంగా మార్చుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఇట్లాంటి పోరాటాలు చేశారో రాబోయే రోజుల్లో మరిన్ని ఇంకా ఎక్కువగా
ప్రభుత్వంపై విమర్శలు పెంచే విధంగా ముందుకు వెళ్లే అవకాశం కల్పిస్తా ఉంది. ఒకవైపు రైతులతో పాటు ఇతర అన్ని రంగాలకు సంబంధించి వారితో కూడా ప్రజల్లోకి వెళ్లే అంశం అయితే మనకు ఖచ్చితంగా డిఎంకేని చూస్తా ఉంటే కనిపిస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో ఇట్లాంటి రాజకీయ అరెస్టులు కానివచ్చు, రాజకీయంగా ఇట్లాంటి వ్యాఖ్యలు కానివచ్చు, ఇవి కొత్తగా కాకపోయినప్పటికీ కూడా ఈ తమిళనాడు రాజకీయాల్లో ఇట్లాంటి సంస్కృతి అనేది గత దశాబ్ద కాలంగా కూడా కనిపిస్తా ఉంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏవైతే ఉన్నాయో మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు సొంత పార్టీ నేతలతో పాటు ఇటు అధికార పార్టీ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా దీన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వ్యాఖ్యలు సరికావని చెప్పేసి కూడా ఒకవైపు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కూడా ఈ వ్యాఖ్యలు సరైనవి కావు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన కూడా ట్వీట్ చేయడం. ఒకవైపు అన్ని పార్టీల నుంచి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. కానీ డిఎంకే మాత్రం చెప్తా ఉంది, మేము ఎక్కడా కూడా ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదు. ఇటు ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో విజయ్ కూర్చున్నారు. ఖచ్చితంగా వెంటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేయాలి. అంతేగాని ఏదైతే ఆయన పర్సనల్ గా కేవలం కొందరి కోసం పనిచేస్తున్నట్టుగా కూడా ఆయన పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు డిఎంకే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సీఎం విజయ్ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఒకవైపు ఆ దహన కార్యక్రమాలన్నీ కూడా అడ్డుకునే విధంగా ఇటు టీవీకే కార్యకర్తలు కూడా వెళ్లి ఒకవైపు డిఎంకే కార్యకర్తలతో తోపులాటలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా తంజావూరులో ఇట్లాంటి పరిస్థితి అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇరు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు కనిపిస్తా ఉన్నాయి. పోటాపోటీగా ఆందోళనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిన్నంటాయి. సో ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది, సో ఎట్లాంటి టర్న్ తీసుకోబోతా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల కంటే ముందు సో ఇట్లాంటి రాష్ట్రంలో ఆందోళనలు, కేసులు, సో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయని ఇక్కడ కీలకంగా మారింది. ముఖ్యంగా మరి కాసేపట్లోనే హైకోర్టు ఎట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతా ఉంది. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల హైకోర్టు కూడా ఎట్లాంటి కామెంట్ చేయబోతా ఉంది అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా ప్రస్తుతం అయితే మారింది. ముందస్తు బెయిల్ గా కూడా అప్లై చేసిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందని కూడా ఉత్కంఠ మారింది. అయితే రాము, మీరు చెప్పండి. అయితే రాజకీయంలో ఉన్నప్పుడు ఎప్పటికైనా సరే విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. కాకపోతే విమర్శలను ఎదుర్కోవాలి అంటే కేవలం కేసులు, అరెస్టులేనా, ఇంకా వారిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే అవి తప్ప వేరే మార్గం లేవా అనే వాదన కూడా వినిపిస్తుంది. ఏమంటారు? మనం చూసుకోవచ్చు, తమిళనాడు రాజకీయాలు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా మనకు కనిపించేవి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అనేవి విమర్శలు, ప్రతి విమర్శలు, అరెస్టులు అనేవి సర్వసాధారణం. అయితే సినీ రంగం నుంచి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, టీవీకే పార్టీ అధినేత విజయ్ కావచ్చు, అది కొంచెం మార్చాలని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా తమిళనాడు అసలు రాజకీయాలు ప్రారంభమయ్యావనే దానికి సంకేతంగా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అనేది మనకి ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు ఇలాగనే ఇలానే ఉంటాయి అనే దానికి ఈరోజు ఉదయనిధి స్టాలిన్ తనకు అరెస్ట్ అనేది మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశాలు మనం చూసుకుంటే డిఎంకే పార్టీకి సంబంధించి, అదేవిధంగా టీవీకే పార్టీకి సంబంధించి రాజకీయ యుద్ధం మొదలైంది. తమిళనాడు అసలు సిసలైన రాజకీయాలు ప్రారంభమయ్యాయి అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అనేది తమిళనాడు రాజకీయాలకు సంబంధించి డిఎంకే అదేవిధంగా టీవీకే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పరంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉండడం సర్వసాధారణం. ముఖ్యంగా త్రిషాపై విమర్శలు అనేవి గతంలో కూడా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యవహారం, కొత్తగా చేసిన వ్యవహారం కాదు. ఎందుకంటే త్రిష అనేది విజయ్ తో కూడా యాక్ట్ చేశారు, అటు ఉదయనిధి స్టాలిన్ తోట యాక్ట్ చేశారు. ఒక సినిమా రంగానికి సంబంధించిన కామన్ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఏదైతే కావేరీ జలాలకు సంబంధించిన బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడేటప్పుడు కొంతమంది ఆకతాయిలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, త్రిష అని అరుపులు వేశారు. అప్పుడున్న సందర్భంపై స్పాంటేనియస్ గా ఒక కామెంట్ అయితే ఉదయనిధి స్టాలిన్ చేశారు. అది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఆ త్రిషతో ఆయన గతంలో సినిమాలు చేసిన పరిచయాలు బట్టి, ఆయన చనువు బట్టి ఆ మాట అన్నారు అనేది వేరే విషయం. అయితే దీనికి సంబంధించి టీవీకే కూడా దీన్ని కొంత సీరియస్ గా తీసుకోదు. ఎందుకంటే గతంలో కూడా పలు ఎన్నికల ముందు కూడా పలు విమర్శలు, కొంత వ్యక్తిత్వ హననకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా డిఎంకే పార్టీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎంకే పార్టీ చేసే మాటలు ఎందుకు పడాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది. ఈ నేపథ్యంలో తంజూరులో మీరు అన్నట్లుగా కూడా ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని
సందర్భాల్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం చూసాము, వాటిని ఖండించడం జరిగింది, తప్పు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆవిడ పార్టీ కార్యక్రమాలకు ఏ విధంగా కూడా అంటే జోక్యం చేసుకోవట్లేదు. అయినా కూడా ఎందుకు త్రిషాని ఇన్నిసార్లుగా కూడా అవి అవమానించేలాగా అసభ్యకరంగా వ్యంగ్యంగా కూడా ప్రస్తావిస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. ఏమంటారు? ఇప్పుడు విజయ్ కూడా టీవీకే పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే ఆయన అధికారాన్ని చేపట్టుకున్నారు. టీవీకే పార్టీకి సంబంధించి విజయ్కి సంబంధించి ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవు. ఎందుకంటే ఆయన ఒక స్టార్డమ్ ఉన్న హీరో కాబట్టి ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకున్న ఫ్యామిలీ డిస్ప్యూట్ సంబంధించి మనం చూసుకోవచ్చు. ఎన్నికల ముందు కూడా స్వయంగా విజయ్ భార్య వచ్చి త్రిషతో విజయ్కున్న సంబంధాన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి ఉంది. విజయ్ కుమారుడు కూడా దానిపై మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వ హననానికి సంబంధించి ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యక్తి కూడా కొంత ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పదే పదే త్రిష తాలూకా అంశాన్ని డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తావన తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన తర్వాత కూడా వీరు చేసే విమర్శలను ఎందుకు రిసీవ్ చేసుకోవాలన్న ఆలోచనలో కూడా ఈ టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తంజూర్ పోలీస్ స్టేషన్ లో కార్యకర్తలు కేసు నమోదు చేయడం, వెంటనే దానికి సంబంధించి ఒక 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే దీన్ని ముందుగానే ఊహించిన ఉదయనిధి స్టాలిన్ హైకోర్టుకు ముందస్తు బెయిల్ కూడా వెళ్లడం జరిగింది. దానికి సంబంధించి విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. మరొక గంటలో విచారణ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా విజయ్కి సంబంధించి ఒక రకంగా రెచ్చగొట్టే అంశం కూడా మనం చూడాలి. ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ లో మాటల యుద్ధం అనేది ఇప్పటిది కాదు, గత దశాబ్దాలకు కూడా జరుగుతున్న అంశం. అయితే వ్యక్తిగత విషయాలను, వ్యక్తిత్వ హనానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు రాజకీయంలో కామన్ థింగ్ గా మనం చూడాలి. ఈ కామన్ థింగ్ లో వ్యవహారంలో భాగంగానే త్రిషపై విజయ్ పై చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కేసులు, ఉదయనిధి స్టాలిన్ అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఎన్నికల తర్వాత కొంత సైలెంట్ గా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక సినిమాటిక్ గా విజయ్ పాలన కూడా కనిపించింది. ఎక్కడ కూడా అవినీతికి తోవ లేకుండా సొంత పార్టీ నాయకులైన వాళ్ళని సస్పెండ్ చేస్తున్న సంకేతాలు ఇవ్వడం ఒక ప్యూర్లీ ఒక సినిమా పాలిటిక్స్ లాగే జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా తమిళనాడు అసలు శిశులైన రాజకీయాలు మొదలయ్యావని కూడా మనం అనుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎస్ రాజు, మీరు చెప్పండి అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయిన పరిస్థితి కనిపించింది. స్టాలిన్ ను అరెస్ట్ చేయడం, తర్వాత డిఎంకే వాళ్ళు అనుచరులు కానీ పార్టీ నాయకులు కానీ అక్కడ అడ్డుకోవడం జరిగింది. వెహికల్ ని కూడా అడ్డుకొని కొంతసేపు కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం దానికి సంబంధించి తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది అనుకోవాలి రాజు? ఎస్ రాము, మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తర్వాత సీఎం విజయ్ దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం కూడా చేశారు అక్కడ కార్యకర్తలు. దీని టీవీకే కార్యకర్తలు కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అయితే వెంటనే రంగంలో దిగారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. అదుపులో తీసుకుని బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తంజూరు నగరంలోని భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యమైన కూడళ్లు, కోర్టు, పోలీస్ స్టేషన్, పార్టీ కార్యాలయం వద్ద కూడా భద్రతని మరింతగా పెంచే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తర్వాత ఈ కేసుకి సంబంధించి కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీవీకే పార్టీ చేస్తుందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా, ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ ఒక బలమైన పార్టీకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న అంశాన్ని తీసుకుని అరెస్ట్ చేయడం కూడా కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక బల ప్రదర్శన కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిఎంకే వర్సెస్ టీవీకే కూడా నడుస్తుంది రాము. ఎందుకంటే చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, అలాగే దిష్టి బొమ్మలు దహనము, నిరసనల కార్యక్రమాలు అన్ని కూడా చాలా అంటే కొంత హైటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎస్ రాము, అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే డిఎంకే ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే కక్ష సాధింపు చర్యలే అంటూ ఉంది. ఎస్ తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా అయితే మొత్తం